Good evening, friends. Welcome to Swayam Krishi offline and online coaching. Thank you to my YouTube family members for supporting me. Okay, today live లో భాగంగా చూడండి ఫ్రెండ్స్, నన్ను ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి వాళ్ళకి. చూడండి, ఆగినట్టుంది అక్కడ, అది ఆపేశారా? ఓకే ఓకే, నువ్వు కూడా ఆన్లో చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ సమ్ ఏంటంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టెలివిజన్ ఈజ్ 2400 రూపీస్ అండి. అంటే మార్కెట్ ప్రైస్ అంటే కనుక మార్కెట్లో ధర, ప్రకటన వెల అని అర్థం. 2400. ఓకేనండి. ద షాప్ కీపర్ అలౌజ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. షాప్ కీపర్ అంటే దుకాణదారుడు, అంటే సేల్స్ చేసేవాడు, అమ్మేవాడు అని అర్థం మన భాష చెప్పాలంటే. అండ్ గెయిన్స్, అమ్మేవాడికి ఎంత లాభం వచ్చిందండి? 20% లాభం వచ్చిందంట. 20% డిస్కౌంట్ ఇస్తే 20% లాభం వచ్చిందంట. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్, డిస్కౌంట్ ఇవ్వకపోతే కనుక ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎంత గెయిన్ వస్తుందని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో చూస్తే కనుక 20% డిస్కౌంట్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడండి ఇక్కడ డిస్కౌంట్? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 80% సేల్స్ చేస్తే, ఇప్పుడు ఏదైనా నేను ఒక పుస్తకం కొనడానికి వెళ్ళానండి, వాళ్ళు నాకు 20% డిస్కౌంట్ ఇస్తే వాళ్ళకు వచ్చే లాభం ఎంత అంటే 20% లాభం అండి. ఎంత అంటే ఇక్కడ 20% లాభము అంటే 120% ఈజ్ ఎస్పీ. అవునా? సరే, వాడు ఏమంటున్నాడంటే ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్, డిస్కౌంట్ ఇవ్వకపోతే కనుక లాభం ఎంత అంటే కనుక, డిస్కౌంట్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు నాకు డిస్కౌంట్? దుకాణదారుడు ఇవ్వలేదు. సో వాడు డిస్కౌంట్ ఇవ్వలేదు, వాడు ప్రింటెడ్ ప్రైస్కే నాకు అమ్ముతున్నాడు. అప్పుడు లాభం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మీరు గమనించండి. ఫర్ సపోజ్ మీరే పుస్తకం కొంటున్నారు, డిస్కౌంట్ ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి చూస్తాడా, తక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి చూస్తాడా? అమ్మేవాడు ఎప్పుడు కూడా తక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి చూస్తాడు, కొనేవాడు ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ 80% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 120% ఎస్పీ అయితే 100% అయినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందండి. ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? కొనేవాడికి కాదు, అమ్మేవాడికి, దుకాణదారుడికి. అండర్స్టాండ్? సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాడు డిస్కౌంట్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 100%. అండర్స్టాండ్? సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే డిస్కౌంట్ ఇస్తేనే 20% లాభం వచ్చిందంటే ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వనప్పుడు వాడికి ఎక్కువ లాభం వస్తుంది కదండి అమ్మేవాడికి. సో యారో మార్క్ పైకేస్తే ఏంటండి ఇక్కడ? మోర్ బై లెస్. చెప్పండి, యారో మార్క్ పైకేస్తే ఏంటండి? మోర్ బై లెస్. ఈ రెండిట్లో మోర్ ఏంటంటే 100/80 × 120 అండి. 43 అండి, 42, 2 ఒకట్లండి, 2 50లు, 53 ఎంత అంటే కనుక 150. సో 100లో వచ్చే డిఫరెన్స్ ఎంత అంటే కనుక 50%. అంటే డిస్కౌంట్ ఇవ్వకపోతే వాడిని దుకాణదారుడికి వచ్చే లాభం ఎంత? 50% అండి. ఆప్షన్ 2. ఓకేనండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, మార్కెట్ ప్రైస్ అన్నా, ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్ ప్రైస్ అన్నా, లేబల్డ్ ప్రైస్ అన్నా, లిస్టెడ్ ప్రైస్ అన్నా, ట్యాగ్ ప్రైస్ అన్నా, ఒరిజినల్ ప్రైస్ అన్నా, ఇదంతా కూడా ఒకటేనండి మీనింగ్. మార్కెట్ ధర ఏంటండి? మార్కెట్ ధర ప్రకటన వేల అంటారండి. ఏమంటారు? మార్కెట్ ధర ప్రకటన వేల అంటారండి. అర్థమైంది కదండి? అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియపరచండి, చూద్దాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, 5 మెటల్ క్యూబ్స్ ఆఫ్ సైడ్స్. క్యూబ్స్ అంటే మీకు తెలుసు కదా, ఎలా ఉంటాయండి క్యూబ్స్? చెప్పండి ఇక్కడ. ఏ క్యూబ్ హ్యాజ్ 6 స్క్వేర్ ఫిగర్స్. ఘనాకారము ఏంటండి? ఘనాకారము, అది క్యూబ్ ఫిగర్ అండి. 9 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, అగైన్ 3 సెంటీమీటర్స్ కదా. అండ్ 1 సెంటీమీటర్స్ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్. ఒక ఘనం ఫామ్ అయిందంట. క్యూబ్ అంటే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 9 క్యూబ్, తర్వాత వచ్చేది ఏంటంటే 6 క్యూబ్, ఆ తర్వాత వచ్చేది ఏంటంటే 3 క్యూబ్, ఆ తర్వాత వచ్చేది కూడా 3 క్యూబే, మళ్ళీ లాస్ట్లో ఏంటంటే 1 క్యూబ్. ఇదంతా కూడా ఏంటంటే సిఎం క్యూబ్ అండి. ఇదంతా కూడా దేనికండి? సిఎం క్యూబ్. ఓకేనండి. √729 9 క్యూబ్ అంటే తెలుసు కదా. 6 క్యూబ్ 216, 3 క్యూబ్ 27, అట్లాగే మళ్ళీ 3 క్యూబ్ 27, 1 క్యూబ్ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక
1 + 7 8, 8 + 7 15, 15 + 6 21, 21 + 9 30, 3 2 5, 5 2 7, 7 1 8, 8 2 10. ఓకేనండి. సో 2 1 3, 3 7 10, 1000 cm3, 1000 ఘన సెంటీమీటర్లు వచ్చిందండి. సో ఒక పెద్ద క్యూబ్ ఏం ఫామ్ అవుతుందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇది క్యూబ్ రూట్ కదండి. క్యూబ్ రూట్కి మనం కడితే ఏమవుతుందంటే 10కి కడితే ఏమవుతుందండి, క్యూబ్ రూట్ 1000 కడితే ఏమవుతుందండి 10 సెంటీమీటర్స్ వస్తుందండి. ఏమవుతుందండి ఇక్కడ క్యూబ్ అంటే ఏంటి, క్యూబ్ అంటేనే క్యూబ్ రూట్ అవర్, రైట్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఈ 5 మెటల్స్ కూడా మనం అడ్జస్ట్ చేస్తే 10 సెంటీమీటర్ల పొడవు, ఓకే, 10 సెంటీమీటర్ల వెడల్పు, అర్థమైంది కదండి. 10 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి ఒక పెద్ద క్యూబ్ అనేది ఫామ్ అయిందంట, అదే ఇది. ఓకేనండి. ఆన్సర్ 10 సెంటీమీటర్స్. ఎప్పుడైనా వచ్చినప్పుడు క్యూబ్ రూట్ కట్టేసుకోండి, సరిపోతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 3 and the difference squares is 39. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని అడిగాడండి. డిఫరెన్స్ బిట్వీన్ అంటే a - b = 2 అండి. ఓకేనండి. సారీ, a - b = 3 అండి, రైట్ అండి. a - b = 3. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 3, a - b = 3 and the difference squares ఎంత అండి, a² - b² ఎంత చెప్పండి ఇక్కడ, 39. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్, పెద్ద నెంబర్ ఏంటని అడిగాడండి. a² - b² ఫార్ములా తెలుసు కదా, a + b ఇంటూ చెప్పండి, ఇంకా a - b, a + b ఇంటూ a - b, అండర్స్టాండ్. సో a + b ఏమవుతుందంటే మనకి ఎంత అవుతుందో తెలియదు, రైట్ అండి. a - b తెలుసు అండి, ఎంత అండి 3. సో a² - b² ఎంత తెలుసు, 39 అండి. 3 1 3, 3 13, a + b ఇచ్చాడు, a - b ఇచ్చాడు. మీకు డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే 13 + 3/2, 16/2 చేస్తే ఎంత అవుతుందండి ఇక్కడ 8. అంటే ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ 8. సో బి వాల్యూ ఏమవుతుందండి, ఆటోమేటిక్గా తీసుకుంటే కనుక 5 అవుతుందండి. అంటే 8కి 5కి డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ 3. సరిపోయింది కదండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక a + b = ఏమవుతుందంటే 13 అండి. a - b = ఏమవుతుందండి ఇక్కడ 3. సో 2a = ఏమవుతుందంటే 16, a = ఏమవుతుందండి 8, b = ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేస్తే ప్రతిక్షేప చేస్తే 5 అవుతుందండి. సో ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, ఏ వాల్యూ బిగ్గెస్ట్ నెంబర్ అండి. సో ఏబీలో ఏ పెద్దది, పీక్యూలో పీ పెద్దది, ఎల్ఎంలో ఎల్ పెద్దది, ఎక్స్వైలో ఎక్స్ పెద్దది, బీడబ్ల్యూలో బి పెద్దది. ఓకేనండి. బీడబ్ల్యూ అనేది ఎందుకు వచ్చిందంటే బోట్స్ అండ్ సిమ్స్లో బోట్ వాటర్, అర్థమైంది కదండి చెప్పిన మాట. సో ఇది షార్ట్ కట్ అండి, ప్రతిదానికి ఉపయోగపడే షార్ట్ కట్ అండి, ఇది ప్రొసీజర్ అండి, రైట్. Ceci sells a gift article to Lata at a profit of 20%. Ceci అనేది ఏం చేసిందంటే లతాకి అమ్మిందండి. ఎంత ప్రాఫిట్ కమ్మిందండి, 20% ప్రాఫిట్ కమ్మిందండి. అంటే 20% ప్రాఫిట్ అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 120/100, 120/100 అంటే ఏమవుతుందండి 2 6 2 5, రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక లత అనే అమ్మాయి ప్రభుకి అమ్మింది. ఏ పర్సంటేజ్ కమ్మిందండి, 15% ప్రాఫిట్ కమ్మిందండి. సో 15% ప్రాఫిట్ని ఎలా రాసుకోవచ్చు అంటే 23/20గా రాసుకోవచ్చు. ఇలా చూడండి ఒకసారి ఫ్రెండ్స్, 115/100 అమ్మా, 115/100, 5 23, 5 20. సరేనండి. ఈ ఫ్యాక్టరైజేషన్ కట్టడం మీ అందరికీ రావాలండి, టేబుల్స్ మంచిగా రావాలి. నెమ్మదిగా వస్తే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రభు సెల్స్ టు వాసు ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. ప్రభు అనేవాడు ఏం చేశాడు, వాసు కమ్మాడు. ఎంత పర్సెంటేజ్ కమ్మాడండి ఇక్కడ, 10% ప్రాఫిట్ కమ్మాడండి. అప్పుడు ప్రభు అనేవాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత కమ్మాడంటే వాసుకి 759 రూపాయలు కమ్మాడు. ఎంత కమ్మాడండి ప్రభు అనేవాడు, వాసుకి 759 రూపాయలు కమ్మాడు. దెన్ ద కాస్ట్ ప్రైస్ సెసి బాట్
ఫస్ట్ ఇనీషియల్గా ఎవరు కొన్నారండి? శశి కొన్నది. అవునా? సరేనండి. తెలుసు కదండి, ప్రాఫిట్ అంటే 100+ అండి, లాస్ అంటే 100- అండి. ఫండమెంటల్స్ అనమాట. 11 ఎక్కంతో చేద్దాం. ఎందుకు 11 ఎక్కంతో చేద్దామంటే చూడండి ఫ్రెండ్స్, ఆల్టర్నేట్ సమ్ 16. 16లో 5 పోతే ఏమవుతుంది? 11 అవుతుంది. దాని నెంబర్ ఇస్ డివిజిబుల్ 11. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఓకేనండి. ఈ 0 ఆర్ 11 ఆర్ 11 మల్టిపుల్స్. ఏదైనా సంఖ్య 11తో నిశ్శేషంగా భాగరింపబడాలంటే బేసి స్థానాల మొత్తము మరియు సరి స్థానాల మొత్తము వాటి యొక్క వ్యత్యాసం 0 కానీ 11 కానీ 22 కానీ రావాలి. అంటే 11 మల్టిపుల్స్ రావాలి. 11 6ల 66, రిమైండర్ 9, 9 పక్కన 9, 99, 11 9 99. చూడండి ఫ్రెండ్స్, 23 1లు 23 3లు. అండర్స్టాండ్? ఇక్కడ చూసుకోండి, 3 కిందకు వచ్చింది కదా అని వీటిలో కలిసిపోదండి. ఇది అర్థమైంది కదా చెప్పిన మాట. ఈ 3 అనేది దేనికి సంబంధించింది? పైకి సంబంధించింది. 3 1లు 3 2లు. అర్థమైందా? 2 1లు 2 10లు. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 5 10 50. 50 10 ఎంత అండి? 500. అంటే శశికి ఎంత పడిందండి ఆర్టికల్? శశికి ఎంత పడిందండి? x పడింది కదా. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? 500 వచ్చింది. అంటే ఏంటి? ఆప్షన్ 3. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 అనేది కిందకు వచ్చింది కదా అని చెప్పేసి డినామినేటర్కి సంబంధించిన వాల్యూ కాదు, న్యూమరేటర్ వాల్యూ. రైట్ అండి. ఏ సర్టెన్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 45, ఏదైనా సంఖ్యకు 45 చేత భాగిస్తే, ఏదైనా సంఖ్యకు 45 చేత భాగిస్తే రిమైండర్ ఏమొచ్చిందండి? ఇక్కడ ఏదైనా సంఖ్యకు 45 చేత భాగిస్తే రిమైండర్ ఏమొచ్చిందండి? ఇక్కడ 31 వచ్చిందండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ ద సేమ్ నెంబర్ డివైడెడ్ బై 15? అదే నెంబర్కు 15తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందని అడిగాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ని ఇక్కడ తీసుకొస్తే సరిపోతుందండి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక సంఖ్య x అనే సంఖ్యకు 45 భాగిస్తే శాశ్వతం ఎంత వచ్చిందండి? 31 వచ్చింది. అదే సంఖ్య అంటే అది ఏ సంఖ్య మనకు తెలియదు కాబట్టి 31/15 చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందండి? 1 వచ్చిందండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 45 × 0 + 31 ఈజ్ ఈక్వల్ టు 31 వస్తుందండి. సో 15తో డివైడ్ చేస్తే ఆర్ ఫర్ రిమైండర్ ఎంత వచ్చిందండి? 1 వచ్చిందండి. 45 × 1 + 31, 45 + 31 ఎంత అండి? 86. 86 అంతే కదా. 45 1 45, 45కి 31 కలిపితే 76 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 76 అవుతుందండి. రైట్ అండి. సరే, ఈ 76కి 15తో చేస్తే ఏమవుతుందండి? 15 5 75, రిమైండర్ ఎంత? 1. 45 2 ఎంత అండి? 90. 90కి 31 కలిపితే ఎంత అండి? 121. 15తో డివైడ్ చేస్తే ఎంత అండి? ఇక్కడ 15 8 120, రిమైండర్ ఎంత అండి? ఇక్కడ 1. 45 3లు చేసుకోండి, తర్వాత ఏదో చేయండి. ఇది 135 అవుతుందండి. 135కి 31 కలిపితే ఏమవుతుందండి? 166 అవుతుంది. అర్థమైందండి? ఎంత అండి? 175 అవుతుందండి. 176 అవుతుందండి. సో ఇవన్నీ కూడా ఏమవుతుందండి? ఇక్కడ అన్నీ కూడా డివిజిబుల్ అవుతున్నాయి కదా. చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, 45 3లో 135. అండర్స్టాండ్? 135కి 31 కలిపితే ఎంత అండి? ఇక్కడ సో ఎంతండి? 166. 166 అనేది దేంతో డివిజిబుల్ అవుతుందంటే 15తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ 1 వస్తుంది. ఎందుకంటే 15 11 165 కదా. అవునా కాదా? సో 166ని 15తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొచ్చిందండి? రిమైండర్ అనేది 1 వచ్చిందండి. సో ఎటు నుండి చూసుకున్న 1 అండి. ఆప్షన్ 1. ఇదంతా మనకు అనవసరం అండి. మనకు అవసరం అనేది ఏంటంటే జస్ట్ ఇది మాత్రమే అవసరం అండి. అంటే ఇక్కడ దాకా రాక్కర్లేదండి. ఏదైతే ఇక్కడ 31 కనబడుతుందో, ఫస్ట్ రిమైండర్ కనబడుతుందో, దీన్ని ఇక్కడ నుంచే డివిజిబుల్ చేస్తే రిమైండర్ 1 అని చెప్పొచ్చు అండి. కానీ మీకు అర్థం అవడం కోసం చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. బై ద ఎగ్జాంపుల్ అండి. ఇది మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ చేసేయచ్చండి. 15 2 30, రిమైండర్ 1 అని చేసేయచ్చండి. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ మిల్క్ మ్యాన్ బైస్ సమ్ మిల్క్. ఒక పాలబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఒక పాలు అమ్ముకునే మనిషి కొన్ని పాలను కొనుక్కుంటున్నాడు, కొంత పాలని కొనుక్కుంటున్నాడు. ఇఫ్ ఈ సెల్స్ ఇట్ ఎట్ 50 రూపీస్ లీటర్, తను ఏం చేస్తున్నాడంటే లీటర్ 50 రూపాయలకి అమ్ముతున్నాడు. చెప్పండి అమ్మా, ఎంతకు అమ్ముతున్నాడు? పాలబ్బాయి లీటర్ 50 రూపాయలకు అమ్ముతున్నాడు. అమ్మితే ఏంటి, ఎంత లాస్ వచ్చిందంట చెప్పండి? 2000 రూపాయలు లాస్ వచ్చిందంటండి. ఎంత లాస్ వచ్చిందంటండి? ఇక్కడ 2000 రూపాయలు లాస్ వచ్చిందంటండి. అర్థమవుతుందా చెప్పిన మాట? గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, బట్ వెన్ హీ సెల్స్ ఇట్ ఎట్ 60 రూపీస్ ఏ లీటర్. ఓకేనండి. ఒకవేళ 60 రూపాయలు చేసి అమ్మాడు అనుకోండి, వాడే ఆలోచించి ఏమండి హీ గెయిన్స్ 1500 రూపీస్. ఎంత వస్తుందంటండి? 1500 వస్తుందంట లాభం. అర్థమైంది కదండి చెప్పిన మాట?
దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే ఎన్ని లీటర్లో మనకు తెలియాలి కదా, అది వాడు అడిగిందండి. అంటే పాలబ్బాయి ఏం చేస్తున్నాడంటే కొన్ని లీటర్లు ఉన్నాయి, ఎన్ని లీటర్లో మనకు తెలియదు. లీటర్కి 50 రూపాయలు లెక్క అమ్మితే వాడికే 2000 రూపాయలు లాస్ వస్తుంది. అదే లీటర్ 60 రూపాయలు చొప్పున అమ్మితే వాడికే 1500 లాభం వస్తుంది. ఎన్ని లీటర్లు అనేది మనకు తెలియదు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదండి, ఎంతైనా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ద్వారా ట్రై చేద్దామండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 350 నాన్న, 50తో మల్టిప్లై చేద్దాం. 50తో మల్టిప్లికేషన్ అనేది అవసరం లేదు, 5తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 5 35 అంటే 5 30 150, 5 25 175, అవునా? అంతే కదా, 5 30 150, 5 25, ఇది ఒక 0 ఇది ఒక 0, 2 సున్నాలండి, 17,500 అండి. ఎంత లాస్ వస్తుందండి అక్కడ? 2000 రూపాయలు లాస్ వస్తుందండి. ఎంత లాస్ వస్తుందండి? 2000 రూపాయలు లాస్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ కావాలంటే ఆడికి ఆ 2000 రూపాయలు అనేది ఏం చేయాలండి? ఇక్కడ కాస్ట్ ప్రైస్ కావాలంటే ఆ 2000 రూపాయలు కలపాలా కాదా చెప్పండి నాకు కరెక్ట్గా, అంతే కదండి. అంటే 19,500 రూపాయలకి వాడు కరెక్ట్గా అమ్మితే నో లాస్ నో గెయిన్, అండర్స్టాండ్ ఆర్ నాట్? 19,500 రూపాయలకి అమ్మితే నో లాస్ నో గెయిన్. అంటే అక్కడ 2000 రూపీస్ లాస్ అవుతున్నాడు కదని మైనస్ చేసేయకూడదు. ఇంకా లాస్ అయినాడు ఇంకా లాస్ అవుతున్నాడు. 2 మార్కుల్లో పోయావరా బాబు నువ్వు అంటే అయితే ఇంకో 2 మార్కులు తీసేయండి అన్నాడు అంటే ఎవడో. అంటే 2 మార్కుల్లో ఫెయిల్ అయ్యావంటే నీకు 2 మార్కులు కలిపితే పాస్ అవుతావని అర్థం. అక్కడ అర్థమైంది కదండి. అంటే కంటెంట్ చెప్తున్నానండి నేను, రైట్ అండి. అదే చూడండి 350 రూపాయలు చేసి లీటర్ 60 రూపాయలకి అమ్మాడు అనుకోండి, 6 ఎక్కం వస్తే సరిపోతుందండి. 6 30 180, 6 5 30 అంటే 210. అటొక 0 ఇటొక 0 అండి. ఎంత అండి ఇక్కడ చెప్పండి? 6 5 30 ఎంత? 210, ఇది ఒక 0, మొత్తం ఇది ఒక 0 ఇది ఒక 0 కదా, 2 సున్నాలు. ఇక్కడ ఎంత లాస్ అవుతున్నాడు మనోడు? ఎంత గెయిన్ అవుతున్నాడు? 1500. 1500 గెయిన్ అవుతున్నాడు కదా, తీసేయండి. తీసేస్తే ఏమవుతుందండి? ఆ 19,500 వస్తుందండి, నో డౌట్ ఎట్ ఆల్. అర్థమైంది, కనబడుతుంది కదండి. 200 ఏమండి, ఓకేనా? అంటే ఇప్పుడు 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా? ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి మనకు వర్కౌట్ అయిపోయిందండి. ఇదే లాస్ట్ ఆప్షన్ ఉందనుకోండి, ఈలోపు ఏమవుతుందండి మనకి? ప్రొసీజర్ చక్కగా చేసుకోవచ్చు. అసలు ప్రొసీజర్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి నా దృష్టిలో. ఎందుకంటే ప్రొసీజర్ అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక పెళ్ళైన అమ్మాయికి మెట్టినింటికి వెళ్ళిపోతే కనుక ఏదైనా తేడా జరిగితే పలుమార్లు తేడా జరిగితే అమ్మాయి ఎక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవాలి? సమస్యని పుట్టింటికే రావాలి. అంటే ఇక్కడ నేను ఆప్షన్ మెథడ్లో చెప్పిన షార్ట్ కట్ చెప్పిన మ్యాక్సిమం మోర్ షార్ట్ కట్స్ ఏంటంటే ఎలిగేషన్ మెథడు, అట్లాగే ఏంటంటే ఆప్షన్ మెథడు, అలాగే ఏంటంటే ఎక్కువ బై తక్కువలు అనేవి మ్యాక్సిమం నోటు ద్వారా అంటే నేను వారలుగా చెప్పే ఉంటాయి. కానీ దాని మదర్ ప్రొసీజర్ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఉంది కానీ గైస్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కాబట్టి వచ్చేసిందండి ఇక్కడ. అదే లాస్ట్ ఆప్షన్ అయితే ఈలోపు టైం అంతా కిల్ అవుతుందా లేదా? ఈలోపు నార్మల్గా అయిపోద్ది మనకి, అవునా కదా? సో దీన్ని ఒకసారి చూద్దామండి. ఇది ఉంచేద్దామా లేదంటే చూడండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎన్ని కేజీలు ఎన్ని లీటర్లు పాలు కాబట్టి కేజీలు అనకూడదు, మీకు తెలిసే విషయం. ఎన్ని లీటర్ల పాలు కొన్నాడో తెలియదు. ఎంత కొన్నాడు? 50 రూపాయలకు కొన్నాడు, అవునా? ఎంత లాస్ అవుతున్నాడు అక్కడ? 2000 రూపాయలు లాస్ అవుతున్నాడు. నీ అభిప్రాయంలో నువ్వు మైనస్ వేసుకున్నా పర్లేదు, ప్లస్ వేసుకున్నా పర్లేదు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అండర్స్టాండ్? ఎందుకంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లీటర్ 50 రూపాయలకి అమ్ముతున్నాడు, అవునా? సెల్స్ చూడండి ఫ్రెండ్స్, సెల్స్ అమ్ముతున్నాడు, లీటర్ 50 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎంత లాస్ అవుతున్నాడు? 2000 లాస్ అవుతున్నాడు. అండర్స్టాండ్? నువ్వు ప్లస్ వేసుకో మైనస్ వేసుకో, ఎటువంటి ఇబ్బంది లేదు, రైట్ అండి. సరే అవే లీటర్లు అంతే కదా, సేమ్ ఎక్స్ క్వాంటిటీ నీకేమవుతుందంటే ఇక్కడ 1500 రూపాయలు ఏమవుతుంది? లాభం పొందుతున్నాడు. అంటే ఇక్కడ లాస్ వచ్చినప్పుడు నువ్వు మైనస్ వేస్తావు కాబట్టి అక్కడ ఏం వేసుకోవాలి? ఖచ్చితంగా ప్లస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మైనస్ వేసుకొని అక్కడ కూడా మైనస్ వేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు లాస్ దగ్గర నీకు ఎప్పుడు కూడా లాస్ అంటే లాస్ అంటే ఏమనుకుంటావు? మైనస్ వేసుకుంటావు, అవునా కాదా? లాస్ ఇక్కడ మైనస్ వేసుకుంటే ప్రాఫిట్ అనేది ఏం వేసుకోవాలి? ప్లస్ వేసుకోవాలి అక్కడ డిఫరెంట్గా. సో ఇది 50x అన్నా, ఇది -60x అవుతుంది లోపలికి వస్తే, అవునా? అంటే మైనస్ అనేది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి 50x అండి, ఇది మైనస్ వేసేద్దాం డైరెక్ట్గా, సింబల్ కాకుండా. చూడండి ఫ్రెండ్స్, ఈ -2000 అడిపోతే ఏమవుతుందండి? +2000 అవుతుంది. అంటే 2000 1500 కలిపితే ఎంత అండి? ఇక్కడ 3500. సో దేర్ఫోర్ 10x అండి, గుర్తుపెట్టుకున్నారు కదా? సో ఇక్కడ చూసుకుంటే 3500 అంటే 0x 0 పోతే ఏమవుతుందండి? ఎక్స్ వాల్యూ -350 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ? ఈ ఎక్స్ వాల్యూ -350 అవుతుందండి, రైట్ అండి. సున్నాకు 0 పోయిందండి. సో మైనస్లు వచ్చినంత మాత్రాన్ని నీకు వచ్చిన సొమ్మేం పోదండి. సో ఇలా కాకపోతే ఇందాక నేను చెప్పాను కదా, లాస్ అయ్యేటప్పుడు కలుపుకోవాలన్నాను కదా.
సో ఇక్కడ చూసుకున్నా నువ్వు కలిపేవనుకో ఏమవుతుందండి, ఇక్కడ ప్లస్ వేసుకొని ఇక్కడ మైనస్ వేసుకున్నా నీకు అప్పుడు ఏమవుతుందండి, యాజ్ డీజ్గా 350 వస్తుందండి. నో ప్రాబ్లం. కావాలంటే నువ్వు రెండో స్టెప్ వేసుకోండి. ఇది నేను ఒకటో స్టెప్ కదండి, రెండో స్టెప్లో నువ్వు వేసుకొని x/50 ప్లస్ కాకుండా -2000 వేసుకొని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మైనస్ వేసుకుంటే ఇక్కడ ప్లస్ వేసుకోవాలి, ఇక్కడ ప్లస్ వేసుకుంటే ఇక్కడ మైనస్ వేసుకోవాలి. ఓకేనండి. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలండి, ఇక్కడ మైనస్ దిద్దుకోవాలి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఆ స్టెప్ కూడా మీకు వేసి ఉంచుతాను. రైట్ అండి. ఒకటో మెథడ్ చెప్పేస్తాను కదా, రెండో మెథడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, x/50 రూపీస్. ఓకేనండి. దీన్ని ఏం చేస్తున్నానండి, ఇక్కడ -2000 వేసాను కదా, x/60 ప్లస్ ఇక్కడ మైనస్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఏం వేస్తున్నానండి, ప్లస్ వేస్తున్నాను. సాల్వ్ చేసుకోండి, ఈజీగా వస్తుందండి. ద వేజెస్ ఆఫ్ 15 women ఫర్ 15 days ఈజ్ 45,000 రూపీస్. 15 మంది ఆడవాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తున్నారండి, ఇక్కడ 15 daysలో చేస్తున్నారు. చేస్తే ఎంత కూలీ పొందుతున్నారండి, 45,000 రూపాయలు కూలీ పొందుతున్నారండి. అర్థమైందా? ఇఫ్ ద డైలీ వేజ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ 3/2 times, మ్యాన్ ఈజ్ అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, ఇంకోలా ఆలోచించొద్దు, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, వజ్ అంటే ఈక్వల్ టు, ఆర్ అంటే ఈక్వల్ టు, వర్ అంటే ఈక్వల్ టు, గెట్స్, గాట్. అర్థమైనా? మేక్స్, మేడ్, కీప్స్, కెప్ట్. ఏ బీ ఫార్మ్ వెర్బ్ ఆర్ ఆర్డినరీ వెర్బ్ వస్తే నువ్వేం చేసుకోవాలి, డైరెక్ట్గా ఈక్వల్ టు పెట్టేసుకో. ఓకేనండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఏ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 times దట్ ఆఫ్ ఏ విమెన్. ఓకేనండి. సో చూసుకుంటే మ్యాన్ బై విమెన్ ఈక్వల్ టు ఏమైందండి, ఇక్కడ 3/2. అంటే మ్యాన్ ప్లేస్లో ఏమేయాలి, 3 వేయాలి, విమెన్ ప్లేస్లో ఏం వేయాలండి, 2 వేయాలి. అర్థమైంది కదా మీకు చెప్పిన మాట. సరే, ఇఫ్ ద డైలీ వేజ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ 3/2 times దట్ ఆఫ్ ఉమెన్, దెన్ ద నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్, ఎంతమంది మనుషులు కావాలి తెలీదు, క్వశ్చన్ మార్క్. అర్థమైంది కదండి చెప్పిన మాట, అర్థమైంది కదా. మెన్ రిక్వైర్డ్ ఎన్ని డేస్లో చేయాలి, 25 daysలో చేయాలి. ఎన్ని డేస్లో చేయాలి, 25 daysలో చేయాలి. ఎంత సంపాదించాలి, 90,000 సంపాదించాలి. ఇక్కడ కే వేసి ఇక్కడ వేలు వేయకూడదు, అక్కడ కే వేస్తే ఇక్కడ కూడా కే వేయాలి, ఎందుకంటే 3 సున్నాలు బదులు కే వేసుకున్నాను అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాన్ ఈజ్ 3/2 times దట్ ఆఫ్ విమెన్. మ్యాన్ బై డబ్ల్యూ అయితే ఏంటి, లవానికి సమానం, హారానికి సమానం. అంటే ఎంత వచ్చిందండి, ఇక్కడ 3:2 వచ్చింది. డియర్ గైస్ చెప్పాలి, 3:2. అర్థమైంది కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక డబ్ల్యూ ప్లేస్లో నేనేం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, 3 వేసుకుంటున్నాను. మగాళ్ళ కావాలి కదా, మరి నేను ఇక్కడ ఎంత వేసుకుంటున్నాను చూడండి, మ్యాన్ ప్లేస్లో 3 వేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ 3 వేసుకోవాలి. రైట్ అండి, రైట్. 15 ఆడవాళ్ళు కదండి, ఆడవాళ్ళ దగ్గర 2 వేసుకోవాలి, మగాళ్ళ దగ్గర ఏం వేసుకోవాలండి, 3 వేసుకోవాలి. అండర్స్టాండ్? చూడండి, మగాళ్ళ దగ్గర ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఓకే, 3 వేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, 45 ఒకట్లు, 45 రెళ్ళు. చూడడానికి సింపుల్గా ఉందని దాని మీద పడిపోయాం, క్యాన్సిల్ చేస్తాం, అయిపోయిందండి. ఇక్కడ ఇది 15 ఉందండి, ఇది 25 ఉందండి. డేస్కి ఏమైందండి, ఇక్కడ క్యాన్సిల్. అర్థమైంది కదా. చూడండి ఫ్రెండ్స్, 5 3 15, 5 5 25, 5 1 5, 5 3 15. అర్థమైంది. ఈ మూడుకి పోయింది. చెప్పండి, ఇంకా న్యూమరేటర్లో ఏముంది, 6 మాత్రమే ఉంది. ఏముందండి, ఇక్కడ 6 మాత్రం ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 2 ఉంది, బై 2 ఉంది. అర్థమైంది కదా. 6 × 2 ఏమవుతుందండి, అంటే ఎంతమంది మగాళ్ళు కావాలంటే 12 men కావాలండి. ఎంతమంది మగాళ్ళు కావాలి, ఇక్కడ 12 men కావాలి. ఆప్షన్ 2 అండి. అర్థమైంది కదండి. ఇక్కడ ప్రతిక్షేపణ ఏంటంటే మ్యాన్ ప్లేస్లో 3 ప్రతిక్షేపణ చేయాలి, ఎందుకంటే కెపాసిటీస్ రేషియో అండి. విమెన్ ప్లేస్లో 2 ప్రతిక్షేపణ చేస్తే మనకి అది వర్కౌట్ అవుతుందండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీకు మళ్ళీ నేను కావాల్స్తే చెప్తానండి. స్టెప్ చూసుకున్నారు కదా. ఓకేనండి, రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్ అనేది నీట్గా రాయడం జరుగుతుంది. 15 women, ఓకేనండి, 15 days 45K ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 25 days బై 90K. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఏం తీసుకున్నానంటే డబ్ల్యూ ప్లేస్లో 2 తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ మ్యాన్ రిక్వైర్మెంట్ కాబట్టి మగాడ ప్లేస్లో 3 తీసుకున్నానండి, అంతే. ఓకేనండి, రైట్.
ఏ ట్రేడర్ అలౌజ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ క్యాష్ పేమెంట్. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రేడర్ అంటే దుకాణదారుడే, వాడు కూడా ఇంకా పైనుంచి వచ్చినాడు కాదు. 10% అండి డిస్కౌంట్. ఎంత అండి ఇక్కడ? 10% క్యాష్ పేమెంట్ ఇస్తే 10% తగ్గించాడంట. మనకు చూసారా, ఫోన్పే అయితే ఒక రేట్ ఉంటుంది, లేదంటే క్యాష్ అంటే ఎక్కడైనా చూడండి మీరు. క్యాష్ కావాలంటే జనరల్గా మనం ఏదైనా క్యాంపుల్లో వెళ్తే ఫోన్పే అయితే ఒకే 100కి 5 రూపాయలని ఏదో ఉంటుంది, లేదంటే 100 రూపాయి అనేది ఉంటుందండి. అంటే నేను చెప్పే విధానం అని కాదు, జనరల్గా వినే మాట. 100కని కాదు, బహుశా 1000 అనుకుంటున్నానండి. రైట్ అండి, రైట్. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ ట్రేడర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ క్యాష్ పేమెంట్, హౌ మచ్ పర్సంటేజ్ అబౌవ్ కాస్ట్ ప్రైస్ మస్ట్ హీ మార్క్ హిస్ గూడ్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? 10% డిస్కౌంట్ ఇస్తే 8% గెయిన్ వస్తుందంట. చూడండి ఫ్రెండ్స్, 10% డిస్కౌంట్ ఇస్తే 8% లాభం వస్తుంది. అంటే 108% కదా లాభం. అంటే 8% లాభం అంటే 108 SP. 10% లాభం అంటే 110% SP. 20% లాభం అంటే 120% SP. 100% లాభం అంటే 200% SP. 10% లాస్ అంటే 90% SP. 20% లాస్ అంటే 80% SP. 33 and 1/3% లాస్ అంటే 66 and 2/3% SP. 14 and 2/7% లాస్ అంటే కనుక ఓకే. సో మనకేమవుతుందంటే అది 83 and 5/7% అవుతుందండి. రైట్ అండి, 83 కాదు 85 and 2/7% అవుతుందండి. బ్యాలెన్స్ అనమాట, 100లో బ్యాలెన్స్ కావాలి. 2/7కి బ్యాలెన్స్ 5/7, 3/8కి బ్యాలెన్స్ 5/8, 4/10కి బ్యాలెన్స్ 6/10. ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా తెలియాలండి కొంచెం. ఓకేనండి, అంటే ఇదంతా మీకు అవుట్ ఆఫ్ అండి. నేను చెప్పేది ఏంటంటే 10% డిస్కౌంట్ అంటే ట్రేడర్ అంటే దుకాణదారుడు, వాడు 10% డిస్కౌంట్ ఇస్తే 8% ప్రాఫిట్ కనబడింది. వాడు ఏమన్నాడు చూసారా? హౌ మచ్ పర్సంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ మస్ట్ హీ మార్క్స్ హిస్ గూడ్స్ మేక్ ఏ ప్రాఫిట్ అని తర్వాత లైన్ అనమాట. అంటే దీనికి సంబంధించింది ఇది. డిస్కౌంటే ఇవ్వలేదండి. 10% డిస్కౌంట్ ఇస్తే 8% లాభం కనిపిస్తే అసలు డిస్కౌంటే ఇవ్వని దుకాణదారుడికి లాభం కనబడదా లేదా చెప్పండి? ఖచ్చితంగా లాభం కనబడుద్ది. ఎంత లాభం కనబడుద్దో తెలుసా? ఎక్కువ లాభం కనబడుతుందండి. ఏమండి? ఎక్కువ లాభం కనబడుద్ది. ఇప్పుడు నేను ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళి బుక్ అడిగితే కనుక, అంటే మనం చదువుకున్నాం కాబట్టి బుక్ గురించి మాట్లాడుతున్నాం, కొంచెం పాజిటివ్గా ఉంటుందని. ఓకే, 10% డిస్కౌంట్ ఇవ్వడానికి అతను నొచ్చుకున్నాడు. అతను మనసులో ఏమనుకున్నాడు? పలానా ఈ నాయుడు గారికి 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికి కూడా ఓహో నాకు 8% లాభం వచ్చిందని లోపల అనుకుంటాడా లేదా? అనుకుంటాడు. అతనే నేను ఏదైనా గాబర్లు ఉండి డిస్కౌంట్ ఆడలేదు అనుకోండి, ఏదైనా ఎడం చేత్తో డబ్బులు ఇచ్చితే ఓకే ఇతను ఏం ఆడలేదు కదా 100%కే ఇచ్చేసాడు. అప్పుడు అతను ఏమనుకుంటాడు? నేను ఇతనికి డిస్కౌంట్ ఇవ్వలేదు, నాకు లాభం ఎక్కువ వచ్చింది అనుకుంటాడు. అదే నేను 50 మార్క్ పైకి వేస్తానండి, మోర్ బై లెస్. ఓకేనండి, రైట్ అండి. సో ఇందులో మోర్ ఎప్పుడైతే వేసామో మోర్ బై లెస్ అంటే 100/90 అండి ఇంటూ 108. సరేనండి, 0 పోతుందన్న 9 1 9 2 18 అంటే 120%. 120% అనేది 100 కంటే ఎంత ఎక్కువ తక్కువ అంటే కనుక 20% ఎక్కువ. అంటే డిస్కౌంట్ ఇస్తే 8% లాభం వచ్చింది, డిస్కౌంట్ ఇవ్వకపోతే 20% లాభం వచ్చింది. ఆప్షన్ 4. ఓకేనండి, ఓకేనండి. ఏదైనా నా కామెంట్స్ ఉంటే చెప్పండి. కొద్ది కామెంట్స్ ఏమైనా ఉంటే వెంటనే కామెంట్స్ వస్తే మనం కూడా సెటిల్ చేయగలం. లైవ్ అంతా అయిపోయిన తర్వాత మనం చేసేది ఏముండదు. యాక్చువల్గా సెల్లో చూస్తే కనబడుతుందేమో చూడండి. సమ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకేనండి, కొంతమంది స్నేహితులు. రైట్ అండి, కొంతమంది స్నేహితులు డిసైడెడ్ టు గో ఆన్ ఏ పిక్నిక్. కొంతమంది స్నేహితులు ఏం చేస్తున్నారంటే పిక్నిక్ వెళ్దాంరా బాబు అని డిసైడ్ అయ్యారు, నిర్ణయించుకున్నారు. అది డిసైడెడ్ అంటే. అండ్ ప్లాన్డ్. ఏమండి మరి ఏదైనా పిక్నిక్ వెళ్తే కొంచెం ఏమైనా బట్టలు లేదంటే తినుబండారాలు ఏవో పట్టుకెళ్తారు కదా, ఎక్స్ట్రా డబ్బులు ఏవో, పెట్రోల్ కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకుంటారు కదా. ఇక్కడ చూసుకుంటే స్పెండ్ 108 ఆన్ ఈటబుల్, 3 of them however did not turn up. కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే 3 రాలేకపోయారండి. వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ ఏవో రీజన్స్ వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళు రాలేకపోయారు కదని చెప్పేసి సరుకులు తగ్గించలేదు. వాళ్ళు ఏంటంటే 108 తినుబండారాలు అంటే 108 బాక్సులు కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళారు. అందులో 3 జనాలు రాలేదు, ఫ్రెండ్స్. ఓకేనండి. యాజ్ ఏ కాన్సిక్వెంట్ ఈచ్ ఆఫ్ ద రిమైనింగ్ హ్యాడ్ టు కాంట్రిబ్యూట్ 3 extra. ఏమండి, మంద ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందండి.
అదే అనుకున్న వాళ్ళకంటే తక్కువ వచ్చారనుకోండి, ఒరే బాబు ఇది తినేరా వేస్ట్ అయిపోద్ది, తినేస్తే కనుక అది పారేయడం అంటే మనసు బాధ అనిపిస్తుంది, మనోళ్ళు ముగ్గురు రాలేదు కదా, సో మనమే దీన్ని ఎక్కువగా తినేద్దాం అని అనుకున్నారు. అంటే ఎప్పుడైతే ముగ్గురు రాలేదో వాళ్ళు ఏం చేశారంటే మూడు ఎక్స్ట్రా తింటున్నారు అనమాట. అంటే తినవలసిన దాని మీద X+3 తింటున్నారు అని అర్థమైంది కదండి. లెక్క బాగా అర్థం అవ్వాలండి. ఫస్ట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ అటెండ్ ద పిక్నిక్ వాజ్, మరి పిక్నిక్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తినుబండారాలు పట్టుకెళ్తున్నారు గుర్తుపెట్టుకోండి. 108 తినుబండారాలను పట్టుకెళ్తున్నారు. అండర్స్టాండ్? ఎంతమంది వెళ్తున్నారో నీకు తెలుసా? తెలీదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఉన్న వాళ్ళలో వెళ్ళాలనుకున్న వాళ్ళలో ముగ్గురు రాలేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళు X అయితే ఏంటి, వెళ్ళిన వాళ్ళు X-3, ఎందుకంటే ఏదో కారణం చేత ముగ్గురు ఆగిపోయారు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకేనండి. సో ఎప్పుడైతే ముగ్గురు ఆగిపోయారో 3 ఎక్స్ట్రా తింటున్నారు, తక్కువ తింటున్నారు, లెస్ తింటున్నారు, మోర్ తింటున్నారు, ఇంక్రీజ్డ్ బై, డిక్రీజ్డ్ బై, ఇవన్నీ ఏంటంటే మైనస్కి ప్రతీక. ఏంటంటే అది మైనస్కి ప్రతీక. ఇక్కడ ఏంటంటే ఎలసం చేసుకోవచ్చండి. X × X-3 చేస్తే ప్రొసీజర్ చక్కగా వస్తుంది, కంగారు పడకండి. రెండోది, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ట్రై చేస్తే అయిపోతుందేమో చూద్దాం. ఈ లోపు కొద్దిగా మనకు గుణింతాలు ఇవన్నీ మల్టిప్లికేషన్స్ టేబుల్స్ బాగా వస్తే ఫాస్ట్గా అయిపోతుందండి. అయినా సరే ఒకసారి చెప్తాను చూడండి. నేను 15తో ట్రై చేయను. ఎందుకు ట్రై చేయను మీరు చెప్పండి? నేను ఎందుకు 15తో ట్రై చేయను అంటే 108 అనే నెంబర్లో 15 పోదు. సో అక్కడ అది ఫెయిల్ అయిపోయింది. అవునా కదా? 12 ట్రై చేస్తానండి. ఓకేనండి. 12వ ఎక్కంలో పోతుంది. సో 108/12, అలాగే 108/12లో ముగ్గురు రాలేదు. 12 మంది జనాల్లో ముగ్గురు రాలేదు. సో చూసుకుంటే 12 9 108, 9 12 108, 3 ఎక్స్ట్రా వచ్చే లేదా? సో 12 మంది వెళ్తే ఎన్ని తింటారండి ఒక్కొక్కరు? గారె ఒకటి, బూరు ఒకటి, లేదంటే ఇంకా సమోసా ఒకటి, లేదంటే ఇంకా మైసూరు పాకు ఒకటి, అలా 9 తింటారండి. అదే వాళ్ళు ఏంటంటే ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ గమనిస్తే ఏంటంటే 12 మందిలో 9 మందే వెళ్ళారు, ముగ్గురు ఆగిపోయారు. అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని తింటున్నారు? 12 తింటున్నారు. అంటే ఆన్సర్ ఏమొచ్చింది? మనకి రావాల్సిన 3 వచ్చిందా లేదా? 9కి 12కి డిఫరెన్స్ 3. వెరీ గుడ్, బాగుంది. అయితే క్వశ్చన్ ఒకసారి బాగా చదువుకోండి. ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ అటెండ్ ద పిక్నిక్ వాజ్, ఎంతమంది వెళ్ళారు? వెళ్ళాలనుకున్న వాళ్ళు 12 మంది అండి. డియర్ గైస్, అర్థమైంది కదా? వెళ్ళాలనుకున్న వాళ్ళు 12 మంది, వెళ్ళిన వాళ్ళు ఎంత? 9. అంటే మనకు 12తో పని అయినా కూడా మనం ఏం పెట్టాలండి? 9 పెట్టాలండి. గమనించారు కదా? వింటున్నారు కదా? మనం గమ్మున ఏం చేస్తామంటే ఆన్సర్ 12 పెట్టేస్తాం. ఇంత కష్టపడి చేసి మనకేం జరుగుతుందంటే టైం వేస్ట్ అవుతుంది. మన కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టామనుకుంటాము, ఫోన్ టైం వేస్ట్ అయింది కదా, మనకి ఎక్స్ట్రా టైం కలుపుతారా? కలపరు. ఇంత కష్టపడి చేసిన తర్వాత కనీసం 2-3 స్టెప్లు వేసిన తర్వాత ఏమవుతుందంటే సింపతి ఉండదు సరికదా. మనకొచ్చిన మార్కుల్లో రైల్వే టైప్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1/3 పోతుంది. బ్యాంక్ లాంటిది అయితే కనుక 1/4 పోతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా 1/4 అనేది ఈ మధ్యన అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ ఒక రేషియో ఉంటుంది. మనం సర్టెన్గా ఒక రేషియో టు ఒక రేషియో రాంగ్ చేయొచ్చు. అంటే వాళ్ళు కోట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా, అది మనకి బయటకు రాదు. 8:1, 9:1, 7:1 ఉంటుంది. అంటే 8:1 అంటే ప్రతి 8 రైట్లు కూడా తప్పు పెట్టచ్చు. 9:1 అంటే ప్రతి 9 కరెక్ట్లు కూడా రాంగ్ పెట్టచ్చు. ప్రతి 7 రైట్లు కూడా రాంగ్ పెట్టచ్చు. ఇలాంటి చాయిస్ని మించి రాంగులు వచ్చేసి అనుకోండి, అంటే 70 కరెక్ట్ పెట్టాడండి, 11 రాంగులు పెట్టాడండి, అంటే పోయింది అది. అంటే 7:1 దాటేసింది కదా. 70 కరెక్ట్గా పెట్టాడు, బాగానే ఉంది, 11 రాంగులు పెట్టాడంటే అది పోయినట్టే. వాడికి మార్కులు ఎక్కువ వస్తాయి కానీ జాబ్ రాదు. కారణం ఏంటంటే కొన్ని నార్మలైజేషన్స్ జరుగుతుంటాయి. ఆ నార్మలైజేషన్ అంటే దాని అర్థం ఇదే, ఒక రేషియో. రైట్ అండి? సో చూసుకుంటే కనుక మనకి ఆన్సర్ ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 అండి. 9 అండి ఆన్సర్. వెళ్ళిన వాళ్ళు 9 మంది, వెళ్ళాలనుకున్న వాళ్ళు 12 మంది. అండర్స్టాండ్? 30 men can cut 54 trees in 9 hours. 30 మంది మనుష్యులు 9 గంటల్లో 54 చెట్లను కొబ్బరికాయ కొట్టి నరికేస్తారంట. ఓకేనండి? రైట్. ఇఫ్ 6 men are dropped from the జాబ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని కాదు, పని నుంచి తప్పుకున్నారు. ఎంతమంది తప్పుకున్నారు? 6 తప్పుకున్నారు. దెన్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ that will be cut by the remaining men in the 10 hours. రిమైనింగ్ మెన్ అంటే దాని అర్థం ఏంటండి?
మిగిలిన వాళ్ళు 10 గంటల్లో కట్ చేయాలి, ఎన్ని మొక్కలను కట్ చేస్తారని అడిగాడు. 30 మంది మగాళ్ళు కేవలం 9 గంటల్లో 54 చెట్లను ఓకేనండి కట్ చేస్తారు. 6 మంత్ డ్రాఫ్ట్ అంటే 24 మంది మాత్రమే, 30లో 6 తీస్తే 24 మంది మాత్రమే. అర్థమైంది కదండి. 10 అవర్స్లో 10 గంటల్లో ఎన్ని చెట్లు నరికివేయదు, అంతే కదండి. ఇంకెక్కడైనా రాంగ్ ఉందా? 6 డ్రాప్ అయ్యారంటే 30లో 6 తీస్తే 24 వచ్చింది కదా, ఓకేనండి. మళ్ళీ 6 ఉంటే మళ్ళీ వేరే అనుకుంటారు. ఓకే, సో గమనించండి నాన్న. చూసుకుంటే కనుక ఇందులో 0కి ఇందులో 0కి పోద్ది. అండర్స్టాండ్? బాగుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక 9 ఒకట్లు 9 ఆరులు, ఇది బాగానే ఉంది. అవర్కి పోయింది, ఇది బాగానే ఉంది. మెన్కి పోయింది, ఇది బాగానే ఉంది. పైన ఉండేది ఏంటంటే 3 ఉంది, కింద ఉండేది ఏంటంటే 6 ఉంది, పైన ఉండేది ఏంటంటే కుడివైపు పైన ఉండేది 24 ఉంది. 3 ఒకట్లో 3, 3 8 24. ఇటువైపు ఏమొచ్చి ఎడం పక్క డినామినేటర్లో 1/6 ఉంది, ఇటు పక్క కుడివైపు ఏమొచ్చి న్యూమినేటర్లో 8 ఉంది. దీన్ని కొంచెం అడ్డకోనకారం చేస్తే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 48. ఏది ఇక్కడ మిగిలిపోయింది? ట్రీస్ మిగిలిపోయింది. 48 చెట్లు మాత్రమే నరుకుదురు. ఆప్షన్ 2. చూడండి ఫ్రెండ్స్, ఈ MD/W కానీ మెండేస్ బై వర్క్ కానీ MDH బై వర్క్ కానీ మనం చూసుకోవాలండి ఫార్ములా. అర్థమైంది కదండి. MD/వర్క్ లేదా MDH/వర్క్, వర్క్ ఆఫ్ యూనిట్స్, రైట్ అండి. ఇంతేనా? 10 sums. ఓకే, థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మంచిగా క్లాసులు వినేవాళ్ళు మరి ఎంతమంది లైవ్ వస్తున్నారు మరి నేను చూసుకోవట్లేదు. యూజ్ చేసుకుంటే మీకే మంచిగా నోటిఫికేషన్స్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. మీకు నచ్చితే ఏదైనా షేర్ చేస్తారో, నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారో, అది వేరే విషయం. ఏమండి, ఇది మ్యాథ్స్ కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం తరువుగా టేబుల్స్ అవి చదువుకొని మంచిగా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కొంచెం ఇది బేసిక్గా అర్థం అవుద్ది. లేదు బెస్ట్ నాలెడ్జ్ ఉన్నా డైరెక్ట్గా అర్థం అవుద్ది, అందులో డౌట్ లేదు. సో అది మీరు మంచిగా నెక్స్ట్ నోటిఫికేషన్స్లో జాబ్ కొడతారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.